అంతుందా నీకు? సరేరా, ఎంత సీనుందో ఇప్పుడే చూపిస్తాన్రా. పెద్దిరెడ్డి దగ్గరికెళ్ళి మీ ఇద్దరి గురించి మొత్తం చెప్పేస్తాను. శత్రువు కూతురు, అతనికి సంబంధించిన వాళ్ళు అందరూ మీ ఇంట్లోనే చేరారు అని చెప్తాను. ఒక్క మాట చాలరా మీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి. గాల్లో కలిసిపోయేది మా ప్రాణాలు కావో, నీ ప్రాణం. ఏంట్రా, నేను చెప్పిన మాటకి మెదడులో నరం కట్టయిందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నేను పిచ్చిగా వాగడం కాదు, నేను చెప్పేది వింటే నీకు పిచ్చెక్కుద్ది. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం చెప్తావు? ఈ ఇంటికి అసలైన శత్రువ్వే నువ్వే అని చెప్తాను. ఎలా చెప్తావురా? అయినా నువ్వు చెప్తే ఎవడు నమ్ముతాడు? నేను చెప్తే నమ్మకపోవచ్చు, కానీ నేను చూపించేది చూస్తే నమ్ముతారు. ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్లి పెద్దయ్యకి చూపిస్తే ఏమవుతుందో నీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఏంటమ్మా సునందమ్మా, ఏంటి విషయం? చూపించమంటావా? వద్దు వద్దు వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఇది నా చెల్లి జీవితానికి సంబంధించిన విషయం. బసవా ప్లీజ్ బసవా, ముందా వీడియోని డిలీట్ చెయ్యి. తీసేయడానికి కాదు, అంత కష్టపడి తీసింది. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? వెంటనే ఈ ఇల్లు వదిలే వెళ్ళిపోవాలి. అది ఎలా కుదురుతుంది? కుదరదా? అయితే ఈ వీడియో పెద్దయ్యకి చేరుతుంది. ఇది చూపించి చిన్నయ్య చావుకి కారణం నువ్వే అని చెప్తాను. ఇందాకేదో అన్నావు, ఆ ఒక్క మాట చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికని. అదే జరుగుతుంది. బుద్ధిగా ఇంట్లోంచి వెళ్ళిపోతావా, లేక నీకు బుద్ధొచ్చేలా చెయ్యమంటావా? నిన్నే అడిగే, చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నీకింకా మనసులో ఓ చిన్న ధైర్యం ఉండొచ్చేమో. అదే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా పర్వాలేదు,
ఇక్కడ వైషు ఉంది కదా, తను నేలని సూర్యుని ఎప్పటికీ ఒకటి కానివ్వదు అని. హ, నువ్వు తెలివిగలదానవైతే నా చెల్లి నీకంటే తెలివైంది. ఇక్కడుంటే వైష్ణు వల్ల తనకి మళ్ళీ ఇబ్బంది వస్తుందని ఆలోచించి తాను ముందే జాగ్రత్త పడింది. అందుకే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది నీకు భయపడో వైషుకు భయపడో కాదు, తన భర్తని తాను దక్కించుకోవడం కోసం. అర్థం కాలేదా? ఇక్కడే ఉంటే వైషు ఖచ్చితంగా అందరికీ నిజం చెప్పేస్తుంది. అప్పుడు అందరి దృష్టిలో నేల చెడ్డదవుతుంది. అలా కాకుండా దూరంగా ఉండి తన భర్తను ఎలా గెలవాలో, వాళ్ళని ఎప్పుడు దూరం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా నీ మీద ఎలా గెలవాలో అది ఆలోచిస్తుంది. ఇక నుంచి నీ జీవితం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. నా చెల్లి ఎక్కడుందో తెలియక, తను వేసే ఎత్తులు నీకు అర్థం కాక, నువ్వేం చెయ్యాలో కూడా నీకు పాలుపోక పిచ్చెక్కి రోడ్డును పడాలి. అందుచేత ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఉన్న పళంగా తట్టా బుట్ట సర్దుకుని బయలుదేరమ్మా. ఇంకో విషయం, నేను ఈ ఇంట్లోనే ఉండాలి. నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి. నీకు ఇలాంటివన్నీ చాలా తేలిక కదా. పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి? వెళ్ళమ్మా, వెళ్ళు, బయలుదేరు. టైం అవుతుందమ్మా. తమ్ముడు చచ్చినా ఆ పెద్దిరెడ్డిలో పౌరుషం మాత్రం చావలా. చావకూడదమ్మా. పౌరుషం చచ్చి పిల్లిలా బతికినోడిని చంపితే ఏం మజా ఉంటాది? ఆడిలో ఎంత పౌరుషం ఉంటే మనలో చంపాలన్న కసంత పెరుగుతాది. నిజమే అన్నా. బలహీనుడు కన్నా బలవంతుడి మీద గెలిచినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఆ ఆనందం కూడా మనకి ఈరోజు కలిగే తమ్ముడు. పోలీసోళ్ళు రాకుండా ఉండుంటే పోలేరమ్మకు బలయ్యేవాళ్ళు తప్పించుకున్నారు. భూమి మీద నూకలు రాసున్నన్ని దినాలు ఎవడో ఒకడు కాపాడుతూనే ఉంటాడు. అవి సెల్లిపోయినాడు ఆడు మన చేతుల్లో కుక్క సావు సత్తాడు. అయినా ఆ కుటుంబంలో ఒక్కొక్కరిని దూరం చేసి మనిషి దూరమైతే కలిగే బాధ ఎట్టుంటాదో ఆడికి తెలియజేసిన తరువాతే
ఆ పెద్దిరెడ్డిని సంపాలా. ఆ ఇంట్లో దీపం ఆరిపోవాలా, నా ఇంట్లో దీపం వెలగాల. ఏందమ్మా అట్టా సూతా ఉండావు? ఎంతైనా సచ్చినోడు కూడా పెరిగిన మనిషి కదా, అందుకే ఈ బాధ. ఉండకూడదు. ఆ ఇంటి మనుషులు పోతే ఈ ఇంటి మనుషుల్లో బాధ ఉండకూడదు, కన్నీళ్లు రాకూడదు. నువ్వు చెప్పేది ఈ ఇంటి మనిషి గురించి, కానీ ఈ దొరసాని ఈ ఇంట్లో ఉన్న ఆ ఇంటి మనిషే. మన పిచ్చి గాని 25 ఏళ్లుగా మారని మనిషి ఇప్పుడు మారతాదనుకుంటే ఎట్టా? మారకపోతే దీని ఫోటో కూడా అమ్మగదిలో గోడెక్కుతాది, ఏదో ఒకరోజు ఈ దీపం కూడా కొండెక్కుతాది. ఇన్నేండ్ల తర్వాత ఈ ఇంట్లో ఆనందంగా ఉండదు. ఇట్లా ఏడుపు ముఖంతో ఎదురుపడమాకో. ఏడవాలనుకుంటే ఆ ఇంటికి పోయే ఏడు, జీవితాంతం ఆ ఇంట్లోనే పడుండు. పెనిమిటి కావాలనుకుంటే పెంచుకున్న మమకారాన్ని వదిలై, పెంచినోళ్లే కావాలనుకుంటే పెనిమిటిని వదిలై. నిర్ణయం ఏదైనా నాకిష్టమే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ మెడలో తాళిగట్టినాను కాబట్టే నీ నా కుటుంబంలో లెక్కగట్టట్లేదు. తెగేదాకా లాక్కో. నువ్వు ఆ ఇంటి కోసం కన్నీళ్లు గారిస్తే నేను ఈ ఇంటి కోసం నీ రక్తం కళ్ళదోస్తా. విన్నావుగా మా అన్నేమన్నాడో? ఇక ముందు ఇట్లాంటివి చాలా జరుగుతాయి. తట్టుకోనిక ధైర్యం కూడగట్టుకో. ఎప్పటికైనా మా అన్న మనసు మారతాదన్న ఆశతో ఉన్నట్టుండవు. కానీ నీకు తెలియందేందో తెలుసా? ఆ పెద్దిరెడ్డి సావు మా కళ్ళారా చూడకముందు మారడం అంటే మా అందరికీ సావుతో సమానం. గుర్తుపెట్టుకో. యాడికి బయలుదేరినావు సునంద? అదే హైదరాబాద్కి వెళ్తున్నానండి. ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏంది? అంటే నేను సిటీ నుంచి వచ్చి చాలా రోజులైంది కదా, సైన్ చేయాల్సిన ఫైల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయట.
మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఇంకా ఇంకా కొన్ని సెటిల్మెంట్స్ చేయాల్సి ఉన్నాయి. అందుకే అర్జెంటుగా బయలుదేరాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళడం సునందా? పరిస్థితులు నా మీద పగబట్టాయండి. ఏం చేస్తాం? ఈ సమయంలో మీ అందర్నీ వదిలిపెట్టడానికి నాకు మనసొప్పడం లేదండి. కాని తప్పడం లేదు. సర్లే, పనుండదంటున్నావు కదా, పోయిరా. బసవ ఇక్కడే ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనిక్కడే ఉంటే మీకు తోడుగా ఉంటుంది. అట్టగేనమ్మా. వెళ్తానమ్మా. వెళ్ళొస్తాను అనమ్మా. సరే, వెళ్ళొస్తాను. బసవా, కారు దాకా వెళ్ళిరా. అటగనయ్యా. మేడం, పదండి. ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? అయినా ఎందుకిలా నీ కర్మ కాలిపోయింది? బయలుదేరమ్మా. డ్రైవర్, డ్రైవర్! హలో, వాళ్ళందరినీ ముందే పంపించేశాను. ముందు జాగ్రత్త నీ దగ్గర నేర్చుకుందే. ఆటో అయినా పిలు. ఏంటి ఆటోనా? ముందు రోడ్డు ఉంది, నడవడానికి కాళ్ళున్నాయి. నడా, కనీసం తిన్నదన్న అరుగుతుంది. రాయల్గా ఇంట్లోకి వచ్చావు, రాళ్ళు కొట్టేదానిలో ఒంటరిగా వెళ్తున్నావు. టైం అంటే నీదే సునందా. శభాష్ రా బసవా, నాకు తోడుగా ఉంటావని ఈ ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు తోడొచ్చి మరీ బయటకు పంపిస్తున్నావు. నీ అప్పగింతలు, నీ కుప్పిగింతలు బాగానే ఉన్నాయిరా. సునంద అంటే ఎదుటివాడి ఆనందాన్ని లాక్కునేదేరా. ఎరా, లంగరేసి ఆపడానికి నేనేమన్నా సముద్రంలో పడవననుకున్నావురా? సముద్రంలో సునామీని. సింహం 4 అడుగులు వెనక్కి వేసిన, సునామీ 4 అడుగులు ముందుకొచ్చినా నీకే నష్టం. బసవా బసవా బసవా, ఆట నువ్వు మొదలుపెట్టావు, వేట నేను కొనసాగిస్తాను. ఆ వేటకి బలయ్యేది నువ్వు, నీ చెల్లెలు. నా ఆస్తి నాకు కాకుండా చేసి నన్నీరోజు రోడ్డున పడేలా చేశారు. రేపు మిమ్మల్నిద్దరినీ ఈ భూమి మీదే లేకుండా చేస్తాను. ఇది ఈ సునంద ఛాలెంజ్.
చెల్లెమ్మా, చెప్పన్నయ్య. మనం అనుకున్నది అనుకున్నట్లుగానే ఆ సునందని పెద్దిరెడ్డి ఇంట్లోంచి బయటికి పంపించేశాను. అవునా? చాలా మంచి పని చేసావన్నయ్య. చింత చచ్చిన పులుపు చావలదా సునందకి. ఏవో శపథాలు శాపనార్థాలు పెడుతూ వెళ్ళింది. నువ్వేం భయపడక చెల్లెమ్మా. తర్వాత ఏం చేద్దామమ్మా? శభాష్ చెల్లెమ్మా, నీ ఆలోచన బాగుంది. ఆట మొదలైంది.